టెక్సాస్లోని ప్లానో సిటీ లెగసీ టవర్స్లో డేటా బ్రిక్స్ సమిట్ ఘనంగా జరిగింది. V4C సంస్థ భాగస్వామ్యంతో డాలస్లో నిర్వహించిన ఈ సదస్సుకు టెక్ నిపుణులు భారీగా తరలివచ్చారు. V4C CEO విజయ్ డేటా బ్రిక్స్ గ్రాఫిక్స్ ఉన్న కారులో 4500 మైళ్లు రోడ్ ట్రిప్ చేసి ఈ ఈవెంట్కు విపరీతమైన క్రేజ్ తెచ్చారు. వచ్చే నెల శాన్ ఫ్రాన్సిస్కోలో జరగబోయే మెయిన్ సమిట్కు రావాల్సిందిగా బిజినెస్ లీడర్స్ని ఆహ్వానించారు. సో ఈరోజు మనతో పాటు V4C అధినేత విజయ్ గారు ఉన్నారు. విజయ్ గారు ప్రత్యేకంగా ఈ యొక్క V4C జర్నీ గురించి మనతో మాట్లాడతారు. అలానే ఈ డేటా బ్రిక్స్తో వీరు ఎలా అసోసియేట్ అయ్యారు అండ్ ఈ యొక్క జర్నీ ఎలా ఉంది అనేది వీరి మాటల్లో విందాం. నమస్కారం విజయ్ గారు. నమస్కారం సార్. సో విజయ్ గారు, మీ మాటల్లో చెప్పండి, యాక్చువల్లీ ఈ V4C అనే కళ ఎప్పుడు మీరు ఇది ఎన్విజన్ చేశారు అండ్ దీనికి ముందు మీరు ఆల్రెడీ ఎంటర్ప్రెన్యూర్గా ఉన్నారు అండ్ 3 decades మీరు ఆల్రెడీ ఐటీ ఇండస్ట్రీలో వేరియస్ కంపెనీస్లో ఎంటర్ప్రెన్యూర్గా సర్వ్ చేయడం జరిగింది. సో ఆ జర్నీ గురించి బ్రీఫ్గా చెప్పండి. షూర్ అండి, థ్యాంక్ యూ అండి. సో నేను ఇండియాలో ఇంజనీరింగ్ చేశానండి. దాని తర్వాత నేను యుఎస్కి ఐడహోకి వచ్చాను మాస్టర్స్కి, బాయ్జీ స్టేట్. సో మాస్టర్స్ అయిపోయాక నేను షికాగోలో ఎక్సెంచర్ జాయిన్ అయ్యాను. దాని తర్వాత కొన్ని రోజుల తర్వాత ఇండియా వెళ్ళిపోయాను. సో 2014లో నేను వెనక్కి యుఎస్ వచ్చి 2017లో మా ఫస్ట్ కంపెనీ స్టార్ట్ చేసామండి. 2016-2017లో. సో అది 5 yearsలో మేము 2500 people కి స్కేల్ చేసి, యాక్చువల్లీ మన ప్లేనోలో మీరు ఎంటిటీ డేటా అని చూస్తారు. సో ప్లేనోలో ఎంటిటీ డేటా ఎక్వైర్ చేసింది మమ్మల్ని. సో జాపనీస్ కంపెనీ. సో కానీ వాళ్ళ ఆఫీస్ ఇక్కడే ఉంది, అమెరికన్ హెడ్ క్వార్టర్స్ ఇక్కడ ప్లేనోలో ఉంది. మీరు ఆ పెద్ద బిల్డింగ్ చూస్తారు. సో అక్కడ అక్విజిషన్ జరిగింది. దాని తర్వాత మేము సెకండ్ కంపెనీ కిపీ అని స్టార్ట్ చేసామండి. సో ఫస్ట్ కంపెనీ పేరు ఎపిసెరో ఉండే మ్యూల్ సాఫ్ట్లో. సెకండ్ కిపీ అని మేము స్నోఫ్లేక్లో స్టార్ట్ చేసాము. సో స్నోఫ్లేక్ అది ఒక మేము 2 to 3 yearsలో మళ్ళీ వి కైండ్ ఆఫ్ దాన్ని కూడా మేము అక్విజిషన్ అయిందండి. అది క్యాప్జెమినీ కొనుక్కుంది. సో క్యాప్జెమినీ మనం వింటారు మీరు. సో ఆ డీల్ మేము లాస్ట్ ఇయర్ మార్చ్లో క్లోజ్ చేసాం. సో ఇప్పుడు ఇది మా థర్డ్ కంపెనీ అండి. సో మాకు డేటాబ్రిక్స్ ముందు నుంచే డేటాబ్రిక్స్ అంటే చాలా ఇంట్రెస్ట్ ఉండే, కానీ మేము స్నోఫ్లేక్లో ఉండడం బట్టి వాళ్ళిద్దరు కాంపిటీటర్. సో యూనో ఫస్ట్ స్నోఫ్లేక్లో ఉన్నప్పుడు డేటాబ్రిక్స్ చేయడము అంత సబబు కాదని మేము కొన్ని రోజులు ఆగి, ఇప్పుడు ఆ కంపెనీ ఎగ్జిట్ అయిపోయాక ఇప్పుడు డేటాబ్రిక్స్లో స్టార్ట్ చేసామండి. సో చాలా ట్రాక్షన్ వచ్చింది. మేము లెస్ దెన్ 1 year డేటాబ్రిక్స్లో ఎంటర్ అయ్యి, లెస్ దెన్ 1 yearలో ఆల్మోస్ట్ 400+ ఎంప్లాయీస్ అండి మనకి. మోస్ట్ ఆఫ్ మన ఎంప్లాయీస్ ఇండియాలోనే ఉన్నారు అండ్ 100+ క్లయింట్స్ ఉన్నారండి మనకి. అండ్ నిన్ననే మేము అనౌన్స్ చేసాము మాకు డేటాబ్రిక్స్ నుంచి ఇన్వెస్ట్మెంట్ కూడా వచ్చింది. సో డేటాబ్రిక్స్ ఈజ్ అ పార్ట్ ఓనర్ మా కంపెనీలో. ఇట్స్ అ హ్యూజ్ మైల్ స్టోన్ అండి. సో డేటాబ్రిక్స్ ఇన్వెస్ట్ చేయడం చాలా తక్కువ, ఒక 2-3 కంపెనీస్లో ఇన్వెస్ట్ చేసింది ఇప్పటివరకు. సర్వీసెస్ కంపెనీస్లో, ప్రోడక్ట్ కంపెనీస్ వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తున్నారు, కానీ సర్వీసెస్ కంపెనీస్లో ఇన్వెస్ట్ చేయడం చాలా రేర్. అండ్ అది కూడా లెస్ దెన్ 1 yearలో వాళ్ళు ఇన్వెస్ట్ చేయడం అనేది ఆల్మోస్ట్ అన్హర్డ్ ఆఫ్ అండి. ఇప్పుడు నా భూతో నా భవిష్యత్తు అంటారు కదా, ఎప్పుడు ఇలాంటిది జరగలేదు లెస్ దెన్ 1 yearలో వాళ్ళు ఇన్వెస్ట్ చేయడం. సో బేసికలీ ఇప్పుడు ఈ డేటాబ్రిక్స్తోనే వెళ్ళాలని మీకు ఎందుకు అలా అనిపించింది? ఎందుకంటే మీరు ఇదివరకు వారి కాంపిటీటర్ స్నోఫ్లేక్స్తో కూడా వర్క్ చేశారు. అయితే ఈ వై డేటాబ్రిక్స్ అంటే మీరు ఎలా ఆన్సర్ చేస్తారు దీన్ని? వెరీ గుడ్ క్వశ్చన్ అండి. సో మేము ఇప్పుడు మంచి ఆపర్చునిటీ గురించి చూస్తుంటామండి. వీఆర్ సీరియల్ ఎంటర్‌ప్రెన్యూర్స్, మీకు తెలుసు కదా. సో వీఆర్ ఆల్వేస్ లుకింగ్ ఫర్ ఏ సాఫ్ట్వేర్లో మనము కంపెనీ స్టార్ట్ చేస్తే మనకి మ్యాక్సిమం గ్రోత్ వస్తుంది అని. సో మీరు ఇప్పుడు చూస్తే మొత్తం డేటాకి అందరికంటే ఎక్కువ డిమాండ్ ఉందండి. డేటా కూడా మీరు ఓన్లీ డేటా గురించి ఆలోచిస్తే మీకు ఎక్కువ స్కోప్ లేదు. డేటా అండ్ ఏఐ అంటే ఇప్పుడు కంపెనీస్ అన్ని ఏం చేస్తాయంటే వాళ్ళు డేటా, దే ఆర్ గెట్టింగ్ ద డేటా రెడీ ఫర్ ద ఏఐ రెవల్యూషన్. ఓకే, రైట్. సో మనకి పాతప్పుడు టెరాడేటా, సీక్వెల్ సర్వర్, ఈ డేటా బేసెస్కి ఇప్పుడు ఎక్కువ డిమాండ్ లేదు. ఇప్పుడు మోర్ ఈ బిగ్ డేటా టెక్నాలజీ, స్నోఫ్లేక్ కానీ, డేటాబ్రిక్స్, ఇంకా వేరే కంప్యూటింగ్ టూల్స్ మైక్రోసాఫ్ట్లో ఉన్నాయండి. మైక్రోసాఫ్ట్ యాజర్, గూగుల్ కూడా ఉంది, గూగుల్ బిగ్క్వెరీ. సో ఈ డేటా టెక్నాలజీస్కి చాలా సర్వీసెస్ స్కోప్ ఉందండి. అండ్ కంపెనీస్కి చాలా అవసరం. అండ్ దే ఆర్ ఎనేబులింగ్ దేర్ ఏఐ వర్క్లోడ్. సో ఏఐని ఇది ఎనేబుల్ చేస్తుంది ఇప్పుడు ఈ డేటా అంతా. సో దట్ వై ఇట్స్ వెరీ గుడ్ ఫీల్డ్ అండి ఇప్పుడు. అయితే ఇప్పుడు V4C ఎక్కడ పొజిషన్ చేసుకుంది? ఎందుకంటే డేటాబ్రిక్స్తో మీరు V4C ఏదైతే ఉందో మీ కంపెనీని ఎలా పొజిషన్ చేస్తున్నారు? మీరు ఇచ్చే సర్వీసెస్ ఏంటి?
వెరీ గుడ్ క్వశ్చన్ అండి. సో మేము ప్రీమియర్ పార్ట్నర్ లాగా పొజిషన్ చేసుకున్నామండి. సో ఇప్పుడు డేటాబ్రిక్స్కి ఎవరన్నా కస్టమర్స్ వస్తే వాళ్ళు సాఫ్ట్వేర్ ఆబ్వియస్లీ డేటాబ్రిక్స్ నుంచి కొనుక్కుంటారు, కానీ మీరు ఇంప్లిమెంటేషన్ V4Cతో చేయించుకోండి అని మమ్మల్ని రికమెండ్ చేస్తారు. ఓకే. సో మేము వాళ్ళు కలిపి మార్కెట్కి వెళ్తామండి. యూనో, సో నేను సెపరేట్గా డేటాబ్రిక్స్ సెపరేట్గా మేము మార్కెట్కి వెళ్ళాం. సో మేము డేటాబ్రిక్స్ కలిపి క్లయింట్ దగ్గరికి వెళ్ళి డేటాబ్రిక్స్ సాఫ్ట్వేర్ వాళ్ళు పొజిషన్ చేస్తే మా సర్వీసెస్ని పొజిషన్ చేసి మీరు సాఫ్ట్వేర్ మా దగ్గర నుంచి తీసుకుంటే V4C మీకు హెల్ప్ చేస్తుంది దీన్ని ఇంప్లిమెంట్ చేయడంలో అని చెప్తారు. సో ఇప్పుడు V4C ప్రాజెక్ట్ లైఫ్ సైకిల్ బేసికలీ ఎక్కడ పొజిషన్ చేస్తుంది, ఎస్పెషల్లీ డేటాబ్రిక్స్తో మీతో పార్ట్నర్ అయిన తర్వాత నెక్స్ట్ మీరు ఇంప్లిమెంటేషన్ ప్రాసెస్లో మీరు ఆ ప్రోడక్ట్ని తీసుకొని బేసికలీ వాట్ నెక్స్ట్, హౌ డు యూ ఇంప్లిమెంట్ అండ్ వాట్ ఆర్ ద ఇంటిగ్రేషన్ స్ట్రాటజీస్ కానీ, లేకపోతే హౌ డిఫరెంట్ ఆర్ యూ ఫ్రమ్ యువర్ కాంపిటీటర్స్ ఇఫ్ ఐ ఆస్క్? వెరీ గుడ్ క్వశ్చన్ అండి. సో మేము గ్రీన్ఫీల్డ్ అకౌంట్స్ కూడా తీసుకుంటాం. అంటే కస్టమర్ ఫస్ట్ టైం డేటాబ్రిక్స్లో వస్తుంటే అండ్ దే ఆర్ యూజువలీ మైగ్రేటింగ్ అండి వేరే టూల్స్ నుంచి, SQL సర్వర్ కానీ ఆరకల్ కానీ టెరాడేటా దాని నుంచి మైగ్రేట్ అవుతుంటారు. అండ్ చాలా ప్రాజెక్ట్స్ అలాంటివి వస్తాయండి వేర్ దే ఆర్ డూయింగ్ డేటాబ్రిక్స్ ఫర్ ద ఫస్ట్ టైం. సో అప్పుడు మేము మొత్తం వాళ్ళకి డేటాబ్రిక్స్ సెట్ చేసి మొత్తం ఆర్కిటెక్చర్ వెల్ ఆర్కిటెక్టెడ్ ఫ్రేమ్వర్క్ అని ఉంటుంది. సో వాళ్ళ ఆర్కిటెక్చర్ అంతా సెట్ చేసి వాళ్ళు మొత్తం డేటాబేస్ సెట్ చేసి అందులో డేటా అంతా అందులోకి మూవ్ చేస్తామండి. దాని తర్వాత దాని మీద AI/ML ప్రోగ్రామ్స్ కూడా మేము రాసి క్లయింట్స్కి ఇస్తాము. సో అదొక వ్యూ అండి. అండ్ దేర్ ఆర్ సమ్ ఎగ్జిస్టింగ్ డేటాబేస్ కస్టమర్స్. సో వాళ్ళు ఆల్రెడీ డేటాబేస్లో ఉన్న వాళ్ళకి న్యూ వర్క్ లోడ్స్ మేము ఎనేబుల్ చేస్తాం. మోర్ టైప్స్ ఆఫ్ డేటా, డిఫరెంట్ సోర్స్ సిస్టమ్స్ అయి ఉండొచ్చు, ఆర్ మేబీ AI/ML, GenAI, Agentic AI. సో ఈ యూస్ కేసెస్ ఉంటాయి, అవన్నీ మేము ఎనేబుల్ చేస్తామండి. ఒకసారి మీరు ప్రాజెక్ట్ ఇంప్లిమెంటేషన్ స్టార్ట్ చేసిన తర్వాత ప్రోగ్రెషన్ ఎలా చూపిస్తారు క్లయింట్స్కి? అంటే ఎవ్రీ స్ప్రింట్కి ఇది మీ ప్రోగ్రెస్ అని అట్లా చూపించడం జరుగుతుంది. కరెక్ట్. సో మేము డీటెయిల్ ప్రాజెక్ట్ ప్లానింగ్ చేస్తాము అండ్ వాళ్ళకి ఎవ్రీ స్ప్రింట్ తర్వాత డెమో ఉంటుంది అండ్ ఓవరాల్గా వాళ్ళ రోడ్ మ్యాప్ మీద మేము వర్క్ చేస్తుంటాం. సో ప్రాజెక్ట్స్ మేము మ్యాక్సిమం టైం వాళ్ళకి ఎంగేజ్ అయ్యి మ్యాక్సిమం ఇంపాక్ట్ క్రియేట్ చేయడానికి వాళ్ళతో పనిచేసి రోడ్ మ్యాప్ అంతా ఎడిట్ చేసి ఓకే వాట్ ఆర్ ద డిఫరెంట్ ఇనిషియేటివ్స్, వాళ్ళ ఇంటర్నల్ బిజినెస్ ఇనిషియేటివ్స్ ఏమున్నాయి. టెక్నాలజీ ఎప్పుడు కూడా మీకు బిజినెస్కి సపోర్ట్ చేయాలి. టెక్నాలజీ స్టాండ్ అలోన్గా ఎప్పుడు కూడా ఇట్ షుడ్ నాట్ లైక్ ఇదో నేను బాగా ప్రోగ్రామ్ రాసానని చెప్పి కాకుండా వాళ్ళ బిజినెస్ ఎలా హెల్ప్ అవుతుంది దాంతో. సో వాళ్ళ బిజినెస్ గోల్స్ అన్ని తీసుకొని మేము ప్రాజెక్ట్స్లో బ్రేక్ డౌన్ చేసి అదంతా వాళ్ళకి చేసి ఇంప్లిమెంట్ చేసి వాళ్ళకి ఇస్తామండి. వండర్ఫుల్ సార్. సో ఈ ప్రోగ్రెషన్లో భాగంగా మీరు కొన్ని ఇన్నోవేటివ్ థాట్స్తో రావడం జరిగింది. ఇంట్రెస్టింగ్ ఏంటంటే ఈ ల్యాంబర్గినీ అప్రోచ్ ఏదైతే ఉందో మీరు ఈస్ట్ టు వెస్ట్ డ్రైవ్ చేస్తున్నారు మీరే అని తెలిసింది. అసలు ఆ థాట్ ఎలా వచ్చింది? ఇట్స్ రియల్లీ ఇన్నోవేటివ్ వేర్ యు ఆర్ ప్రీచింగ్ డేటాబ్రిక్స్ అండ్ V4C పార్ట్నర్స్. ఈ థాట్ ఎలా వచ్చింది? ఆ డ్రైవ్ 9,000 కిలోమీటర్స్ ఆల్రెడీ 9,000 మైల్స్ ఆల్రెడీ డ్రైవ్ చేశారని తెలిసింది. టెల్ మీ అబౌట్ ఇట్. వెరీ గుడ్ క్వశ్చన్ అండి. సో ఇదొక పెద్ద మార్కెటింగ్ క్యాంపెయిన్ అండి. సో ఫస్ట్ నేను మా వైఫ్ అండ్ మా డాటర్ స్పెయిన్లో ఉన్నారు, ఇంకా స్కూల్ ఇంకా 3 weeks టైం ఉంది. సో నేను US రావడం జరిగింది. సో ఎలా అన్న 2-3 weeks నాకు ఫ్యామిలీ లేకుండా ఉంటున్నాను కాబట్టి సో మ్యాక్సిమం క్లయింట్స్ ట్రావెల్ చేసి వాళ్ళందరినీ కలుద్దామని ఫస్ట్ థాట్ వచ్చిందండి. ఆ థాట్ అలా పెరిగి అరే డ్రైవ్ చేస్తే ఎలా ఉంటుంది మన కార్లో, నన్ను ర్యాప్ చేస్తే ఎలా ఉంటుంది అని చెప్పి అలా మెల్లమెల్లగా ఒక 5-10 daysలో ఈ ఐడియా చాలా పెద్దగా అయిపోయింది. సో తర్వాత ఇవాళ మేము ఇక్కడ యూజర్ మీటప్ చేస్తున్నాం. సో మనం డేటాబ్రిక్స్ టీమ్స్ని కలవచ్చు, యూజర్స్ని కలవచ్చు, క్లయింట్స్ని కలవచ్చు అని చెప్పి చాలా పెద్దగా ప్లాన్ చేసామండి. 9,000 miles అండి. సో సగం మేము కంప్లీట్ చేసాం, ఇంకా సగం ఉంది. అండ్ అంటే ఆల్మోస్ట్ 15,000 kilometers కంటే ఎక్కువ అండి. సో చాలా మంచి రిసెప్షన్ వచ్చింది. అండ్ సో మేము టైం చేసాం, మాకు ఈ ఇన్వెస్ట్మెంట్ వస్తుందని తెలుసు ఆల్రెడీ. సో మేము కరెక్ట్గా halfwayలో ఇన్వెస్ట్మెంట్ అనౌన్స్ చేద్దాము, దాని తర్వాత ఇప్పటి నుంచి ఇన్వెస్ట్మెంట్ ప్లస్ రోడ్ టు సమిట్ రెండు కలిపి ప్రమోట్ చేద్దామని చాలా స్ట్రాటజీగా ప్లాన్ చేసి ఇది చేసాం. చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. అందరూ ఎవరు చెప్పినా సర్ప్రైజ్ అయిపోతున్నారు, అదే ఇలాంటి ఐడియా ఎలా వచ్చింది మీకు అసలు? ఎవ్వరు చేయలేదండి ఇలాంటిది ఇప్పటివరకు, మేము కూడా చేయలేదు ఆబ్వియస్లీ. సో ద రియాక్షన్ హెస్ బీన్ వెరీ పాజిటివ్. అండ్ ఆల్రెడీ సగం జర్నీ మేము కంప్లీట్ చేసుకున్నాం అండి. అసలు ఇంటర్నెట్లో ఇప్పుడు
లింక్డ్ఇన్ వెళ్తే మీ పోస్టులు తప్ప ఇంకేం కనపడలేదు అంటున్నారు ఈ మధ్య. అబ్సల్యూట్లీ దట్స్ వెరీ ఇన్నోవేటివ్ థాట్. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. అయితే ఇప్పుడు ఈ సిటీ టు సిటీ డిఫరెంట్ సిటీస్ లో ఈ సమ్మిట్ పెట్టుకుంటున్నారు కదా, సో దీని ఆబ్జెక్టివ్ ఏంటి? ఎందుకంటే అఫ్ కోర్స్ ఐ నో మీరు క్లయింట్ ని ప్రీచ్ చేస్తూ యూ వాంట్ టు షోకేస్ ద ప్రోడక్ట్, బట్ మీ వర్డ్స్ లో చెప్పండి. యాక్చువల్లీ ఇన్ని సిటీస్ లో పెట్టుకుంటూ దారిలో యూ ఆర్ గోయింగ్ టు రీచ్ శాన్ ఫ్రాన్సిస్కో, సో మీ సమ్మిట్స్ అప్రోచ్ చెప్పండి, సిటీ టు సిటీ అప్రోచ్. వెరీ గుడ్ అండి. సో సమ్మిట్ అనేది డేటాబ్రిక్స్ బిగ్గెస్ట్ కాన్ఫరెన్స్ అండి ఆఫ్ ది ఇయర్. వరల్డ్ మొత్తం వస్తారు జనాలు అక్కడికి. సో వాళ్ళ #1 యూనో కాన్ఫరెన్స్ అది. సో ఆ కాన్ఫరెన్స్కి మేము ఎప్పుడు చాలా ముందటి నుంచి కొంచెం ఎక్సైట్మెంట్ క్రియేట్ చేస్తామండి. లీడింగ్ అప్ టు ద కాన్ఫరెన్స్ లాస్ట్ ఇయర్ కూడా చేసాము ఇన్ డిఫరెంట్ వే. ఇంత పెద్ద ఎత్తున మేము చేయలేదు, కానీ లీడింగ్ అప్ టు ద కాన్ఫరెన్స్ మేము చాలా మార్కెటింగ్ యూనో ఎంగేజ్మెంట్ యాక్టివిటీని చాలా ర్యాంప్అప్ చేస్తాం, సో దట్ సమిట్లో వచ్చి మనతో అందరూ కలిసేలాగా, రైట్? సో ద లీడప్ యాక్టివిటీ చాలా ఇంపార్టెంట్ సమిట్కి. మీరు డైరెక్ట్ సమిట్కి వెళ్ళిపోతే యూనో జనాల్ని కలవడము చాలా కష్టం అయిపోతుంది అక్కడ. సో ద లీడప్ ద ప్రీవియస్ 2 months ఏవైతే ఉంటాయో చాలా క్రూషియల్ అండి. సో ఈ 2 monthsలో మనం మాక్సిమం జనాల్ని కలిసి మాక్సిమం అవేర్నెస్ క్రియేట్ చేస్తే అప్పుడు మన సమిట్ చాలా బాగా జరుగుతుంది. అక్కడ మనకి బూత్ ఉంటుంది, మన చాలా డిన్నర్స్ ఉంటాయండి, చాలా ఎంగేజ్మెంట్ యాక్టివిటీస్ ఉంటాయి. ఆ ఎంగేజ్మెంట్ యాక్టివిటీస్కి అంటే ఇది ఆల్మోస్ట్ మీకు కామిక్ ఒక ఎగ్జాంపుల్ అంటే ఎలక్షన్ ముందు ర్యాలీస్ చేసినట్టు. మాక్సిమం ఎలక్షన్ ముందు మనము ఎలా అయితే ఎక్సైట్మెంట్ క్రియేట్ చేస్తామో అలాగే మా మార్కెటింగ్ వరల్డ్ లో మేము ఎక్సైట్మెంట్ క్రియేట్ చేస్తున్నాము లీడింగ్ అప్ టు ద సమిట్. So wonderful, sir. So this great journey, and it was so nice to hear from you about V4CI. ఎందుకంటే మన ఓన్ ఎన్ఆర్ఐ అయింది, మీరు ప్రత్యేకంగా 30 ఏళ్ళు 3 decades మీరు సర్వ్ చేసి డిఫరెంట్ టైప్ ఆఫ్ ప్రోడక్ట్స్ని ప్రజెంట్ చేస్తూ ఈ రోజున ద బెస్ట్ ప్రోడక్ట్ ఏఐ వరల్డ్లో యు ఆర్ పొజిషనింగ్ V4C ఇన్ ఏ గ్రేట్ ప్లేస్, అండ్ ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ విత్ దిస్ సమ్మిట్. అండ్ మీ ఈ పర్టికులర్ డేటాబ్రిక్స్ సబ్మిట్ సక్సెస్ఫుల్ గా మీ చేతుల మీదుగా తీసుకెళ్తారని ఆశిస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ఆల్ ద ఇన్పుట్స్ అండి. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సార్.